హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేనిఫెస్టేషన్ హబ్ విత్ శిల్ప. ఇది నా ఛానల్ అన్నమాట. సో ఇక్కడ నేను మీతో ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ఉన్నాను. ఏమేం టాపిక్స్ అంటే మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అజంప్షన్ అండ్ రియల్ లైఫ్ మేనిఫెస్టేషన్ ఎక్సెట్రా. వాటికి రిలేటెడ్ టెక్నిక్స్ కానివ్వండి, టిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మీతో నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా జర్నీలో నాకు అర్థమైనవి మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఒకవేళ మీరు కూడా ఈ జర్నీకి కొత్త అయితే కనుక ఆర్ ఇంకా వీటి గురించి బిగినర్ లెవెల్ నుంచి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు సరైన చోట ఉన్నారన్నమాట. సో ఇవి కనుక నా వీడియోస్ ఆర్ నా కంటెంట్ కనుక మీకు రియల్గా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ మనం అందరం కలిసి ఒక జర్నీని స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ బీ ఈచ్ అదర్ కంపానియన్ ఇన్ దిస్ జర్నీ. సో మన జర్నీని స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో ఇవాల్టి టాపిక్స్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అజంప్షన్ అంటే ఏంటి, ఇవి డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. సో నేను వాటిని సైన్స్ బ్యాక్డ్ సైంటిఫిక్ రిలేటెడ్ అండ్ అలాగే స్పిరిచువల్ కూడా లింక్ చేసి చెప్పాలి అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కనుక మీకు రిలేట్ అవుతున్నాయి, మీకు నచ్చుతున్నాయి అనుకుంటే కనుక ఒక చిన్న కమెంట్ చేసేసారంటే నాకు చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో దట్ నేను ఇంకా మీకు నాకు తెలిసిన టాపిక్స్ కానీ నాకు తెలిసిన పాయింట్స్ కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మన వీడియోని స్టార్ట్ చేద్దామా? ఇంకా చలో. సో ఫస్ట్ వన్, మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? ఓకే, మనం మనసులో కోరుకుని దాన్ని నిజం అవుతుందని నమ్మితే అది జరగడమే మేనిఫెస్టేషన్. సింపుల్గా చెప్పాలి అంటే మన డిజైర్స్ ఏవైతే ఉంటాయో మన మైండ్లో, అది మనం నిజంగా నమ్మినప్పుడు అది ఖచ్చితంగా నా లైఫ్లో అవుతుంది అని అనుకుంటాం కదా, నమ్ముతాం కదా. ఆ హ్యాపెనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే మన రియల్ లైఫ్లో అది ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. ఓకే, సో అది మనకి ఎలా అంటే లైక్ మన డ్రీమ్స్ని రియల్గా చేయాలి అంటే ఎలాగ, అంటే మన డ్రీమ్స్ని రియాలిటీలోకి మార్చుకోవాలి అంటే ఎలాగ అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం మేనిఫెస్టేషన్లో. ఓకే, సో దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మన బ్రెయిన్లో అంటే యాజ్ పర్ ఎంఆర్ఐ స్టడీస్ మనకి ఇమాజినింగ్ యాక్టివేట్ సమ్ రీజన్స్ అన్నమాట. అంటే మన బ్రెయిన్లో సర్టెన్ రీజన్స్లో రియల్ యాక్షన్స్ లాగా బిహేవ్ చేస్తాయి. దాన్ని ఎలాగా తెలుసుకుంటుంది అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఒకవేళ మీలో ఎవరైనా నా పాత వీడియో చూసుంటే కనుక దాంట్లో ఆల్రెడీ దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అది మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఫిల్టర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో సపోజ్ నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం రెడ్ కార్ గురించి ఆలోచిస్తే అవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ మీరు ఒక నంబర్ అనుకోండి, లేకపోతే పర్టికులర్ టాపిక్ గురించి అనుకోండి, ఆర్ పర్టికులర్ ఐటమ్ గురించి అనుకోండి, ఏదైనా. సో అవి మనకి ఫిల్టర్ చేసి మనకు పదే పదే అవే మన కళ్ళ ముందు కనిపించేటట్లు చేస్తుంది అన్నమాట. సో ఇది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దీనికి నేను స్పిరిచువల్గా ఎలా లింక్ చేసుకుంటున్నాను అంటే మన భగవద్గీతలో యద్భావం తద్భవతి సింగిల్ లైన్లో శ్రీకృష్ణుడు చెప్పేశారు మనకి. మనం ఏదైతే నమ్ముతామో అది మన రియల్ లైఫ్లో మేనిఫెస్ట్ అవ్వటం అనమాట. వాట్ యు బిలీవ్ ఇంటర్నలీ యూ క్రియేట్ ఎక్స్టర్నల్లీ. యద్భావం తద్భవతి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన సిమిలర్ ఎనర్జీని అట్రాక్ట్ చేయటం అన్నమాట. సేమ్ మనం సిమిలర్గా ఉంటుంది మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ సిమిలర్ అన్నమాట. కాకపోతే దీన్నే మనం డిఫరెంట్ టర్మ్స్లో అనుకుంటూ ఉంటాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఎనర్జీస్ రిలేటెడ్ అన్నమాట. సో సిమిలర్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయటం, మనం ఏది ఫీల్ అవుతామో అదే మన రియాలిటీ అవుతుంది. సో మనం హ్యాపీగా ఫీల్ అవుతే హ్యాపీ సిచ్యువేషన్స్ని మోర్ అట్రాక్ట్ చేస్తాము. అదే సాడ్ సిచ్యువేషన్స్ అయితే కనుక సాడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ మన రియాలిటీలో అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికి సైన్స్ ఎలా ముడిపడుతుంది అంటే క్వాంటమ్ ఫిజిక్స్. మీరు క్వాంటమ్ ఫిజిక్స్ గురించి వినుంటారు, దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ నేను వేరే వీడియోస్లో చేస్తాను. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి అంటే యాజ్ పర్ క్వాంటమ్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతిదీ ఒక శక్తి అన్నమాట. అండ్ థాట్స్ అండ్ ఎమోషన్స్
ఇవేవైతే ఉంటాయో అవి ఫ్రీక్వెన్సీస్గా యాక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ లా ఆఫ్ వైబ్రేషన్, మనం బయటికి ఏమి ఎమిట్ చేస్తామో అదే మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇది మనకి మనం ఏదైతే అడుగుతామో విత్ ఫెయిత్ వితౌట్ ఫియర్, అంటే మనం పూర్తి నమ్మకంతో అంటే మనకి ఎలాంటి భయం లేకుండా ఖచ్చితంగా అవుతుంది అని మన యూనివర్స్ అనొచ్చు, గాడ్ అనొచ్చు, హయ్యర్ సెల్ఫ్ అనొచ్చు. సో మీరు ఏదైనా మీరు ఎలా లింకప్ చేసుకుంటే అలా లింకప్ చేసుకోవచ్చు. సో దానికి ఒక పేరు ఇవ్వచ్చు, మీరు యూనివర్స్ అనుకోవచ్చు, లేకపోతే దేవుడు అనుకోవచ్చు, లేకపోతే మన లోపల ఉన్న హయ్యర్ సెల్ఫ్ అనుకోవచ్చు. జస్ట్ మనం అడుగుతున్నాం, నాకు ఇది కావాలి, మనం పూర్తి నమ్మకంతో అడుగుతున్నాం వితౌట్ ఎనీ భయం. సో అలాంటప్పుడు మనం పూర్తి నమ్మకంతో అడిగినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే, సో ఒకవేళ మీ లైఫ్లో కూడా ఒక మంచి విషయాన్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే కమెంట్ చేయండి, ఐ యామ్ అట్రాక్టింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఇన్ టు మై లైఫ్. నేను మంచి విషయాలని నా లైఫ్లో అట్రాక్ట్ చేస్తున్నాను. లెట్స్ ఫిల్ ది కమెంట్స్ విత్ పాజిటివిటీ. నాకు ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది, ఖచ్చితంగా కమెంట్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ లా ఆఫ్ అజంప్షన్? లా ఆఫ్ అజంప్షన్ అంటే ఏంటి? సో ఇది కూడా సిమిలర్, కాకపోతే అజంప్షన్ అంటున్నాను ఇక్కడ. సో మనం ఏదైతే మన డిజైర్స్ ఉంటాయో అవి ఆల్రెడీ అయిపోయినట్టుగా మనం ఫీల్ అవ్వటం. మనకు ఒక మంచి జాబ్ రావాలనో, లేకపోతే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలనో, లేకపోతే నాకు ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలనో, సో మనం అనుకుంటాం కదా, దాన్ని మనం రియల్గా ఫీల్ అవ్వటం. అంటే నాకు ఆల్రెడీ ఆ జాబ్ వస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు నెలకి ఇంత సో శాలరీ వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, అవన్నీ మనం రెగ్యులర్గా ఫీల్ అవుతూ ఉంటే గనక అది మన లైఫ్లో రియల్గా అవ్వటానికి ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి అంటే నెవెలీ గోడార్డ్ చెప్పినట్టు అజ్యూమ్ ద ఫీలింగ్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్డ్. సో దీని వెనకాల సైన్స్ ఏంటి అంటే మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఆ బ్రెయిన్ అనేది ఎప్పటికప్పుడు రీవైర్ అవుతూ ఉంటుంది, మన థాట్స్ బేస్ చేసుకుని రీవైర్ అవుతూ ఉంటుంది. అంటే మన పాత నమ్మకాలను కూడా మనం లైక్ వాట్ వి సే రివర్స్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎప్పుడు భయం పడుతూ ఉంటాము అనుకుంటే భయపడుతూ ఉంటాం, లేదు నాకు ధైర్యం ఎక్కువ అని చెప్పేసి మనం పదే పదే అంటూ ఉంటే మన బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ నీట్గా రీవైర్ అవుతాయి. ఆ రీవైర్ అవ్వటం వల్ల మనం మన డిజైర్స్కి తగ్గట్టుగా ఖచ్చితమైన డెసిషన్స్ తీసుకుంటాం. సో దానివల్ల మన రియాలిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మన కొత్త బిలీఫ్స్ క్రియేట్ అవుతాం వల్ల మన డెసిషన్స్ చేంజ్ అయ్యి మన రియాలిటీలో కూడా డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే భావశుద్ధి, స్పిరిచువల్ యాంగిల్లో చూస్తే కనుక మన భావశుద్ధి, మనసులో క్లారిటీ ఉంటే భయంలో మన రియాలిటీలో కూడా క్రియేషన్ ఉంటుంది. మనం ఏది కోరుకున్నా ఏది అనుకున్నా ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి, మనకి ఏమి కావాలి. ఏదో ఒక జాబ్ రావాలా, నాకు ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఫీల్డ్లో జాబ్ కావాలా అనేది మనకి క్లారిటీ ఉండాలి. సో ఒకవేళ ఇది కనుక మీకు రెసిప్రొకేట్ అయ్యి ఉంటే కనుక కమెంట్లో చేయండి, మన వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది. సో కమెంట్ చేయండి. ఐ అజ్యూమ్ ది బెస్ట్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ టుడే. ఐ అజ్యూమ్ ద బెస్ట్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ టుడే. కమెంట్ చేసేయండి. నెక్స్ట్, సో ఇవన్నీ ఒక చోట పెడితే కనుక పుట్టింగ్ ఆల్ ఇట్ టుగెదర్ మనకి, సో ఇమాజిన్ దిస్, మనకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది అర్థమైంది. అంటే మనం అనుకున్నది రియాలిటీలో అవ్వటాన్ని మేనిఫెస్టేషన్ అంటున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సో మన ఎనర్జీస్ అంటే మనం ఏదైతే ఎమిట్ చేస్తున్నామో అదే మనకి అట్రాక్ట్ అవ్వటం. అండ్ లా ఆఫ్ అజంప్షన్ అంటే ఆ ఫీలింగ్లో ఉండటం. సో ఈ మూడు కలిస్తే మీకు అన్స్టాపబుల్ అవుతారనమాట. లైక్ యూ విల్ బీ అన్స్టాపబుల్. సో ఇవన్నీ డే బై డే ప్రాక్టీస్ చేయటం వల్ల డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ డిఫరెంట్ టిప్స్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీరు 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటికలీ క్లారిటీ వస్తుంది అండ్ మీకు తెలియకుండా మీరే పవర్ఫుల్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ యూ విల్ బికమ్ అన్స్టాపబుల్ అన్నమాట. సో ఇదంతా నేను ఓవర్ నైట్లో అయిపోతుంది అని అయితే చెప్పను. సో మన కన్సిస్టెన్సీ ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి ఏదైనా కొత్త విషయం ట్రై చేస్తున్నప్పుడు. సో 1 by 1 మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి. సో
మీరు కూడా ఈ జీవితంలో ఒక పవర్ఫుల్ షిఫ్ట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారా? సో అప్పుడు ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ లైక్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అజంప్షన్ ఇవన్నీ ప్రాక్టీస్లో తీసుకురండి. మీ మనసు మీ భావాలు క్రియేట్ చేస్తుంది. మీ మనసులో అనుకున్న భావాలు మీ రియాలిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ ఛానల్ మేనిఫెస్టేషన్ హబ్ విత్ శిల్పాలో నేను ప్రతి వీడియోలో సింపుల్ అండ్ స్పిరిచువల్ విత్ సైంటిఫిక్ అప్రోచ్తో కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నాను. సో క్లారిటీ, పీస్, పర్పస్ కావాలి అనుకుంటే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్లో షేర్ చేయండి. నేను నా రియాలిటీని క్రియేట్ చేస్తున్నాను. ఆర్ మీకు ఏ విషయం అయితే నచ్చింది, ఆర్ మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద కంటెంట్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నాకు ఇది ఒక మోటివేషన్ అనమాట, నాకు ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఓకే, నా వీడియో మీకు నచ్చుతుంది, ఇంకా నాకు చెయ్యాలి అన్న ఇన్స్పిరేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి, మన ఎమోషనల్ ఐడెంటిటీ షిఫ్ట్ ఎలా చేయటం, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, అండ్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్ హ్యాబిట్స్, స్క్రిప్టింగ్ టెక్నిక్స్ ఎక్సెట్రా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, మిస్ కాకుండా మన జర్నీలో పార్ట్ అవ్వండి. మన జీవితం మన కలర్స్ డిజైన్ చేద్దాం. ఇది మన సమయం, మన శక్తి. నమస్తే, మీ శిల్ప సైనింగ్ ఆఫ్. Thank you for watching.